శ్రీమాత్రే నమః. సింపుల్ అండ్ ఈజీ వాస్తు రెమెడీస్‌కి స్వాగతం. ఈ వీడియోలో కుటుంబ సమస్యలు ఉంటే ఏ విధంగా పరిష్కరించుకోవాలి వాస్తురీత్యా. కొంతమందికి ఒక గృహానికెళ్ళిన తర్వాత, లేక ఒక ఇంటికెళ్ళిన తర్వాత కుటుంబ సభ్యుల మధ్య అంటే ఆ ఇంట్లో నివసించే కుటుంబ సభ్యుల మధ్య విపరీతమైన గొడవలు, సమస్యలు ఎక్కువగా కలుగుతుంటాయి. ఎప్పుడు కొట్టుకోవడం, కీచులాడుకోవడం, వాదులాడుకోవడం ఇటువంటి సమస్యలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఈ సమస్యలన్నిటికీ ఏ జోన్ కారణమవుతుంది? ఏ జోన్‌ని రెక్టిఫై చేసుకోవడం వల్ల కానీ, ఏ జోన్‌లో అయినా పెట్టకూడని వస్తువులు పెట్టడం వల్ల కానీ ఈ సమస్యలవుతున్నాయా? ఆ జోన్ ఏమిటి? అది ఎలా మనం రెక్టిఫై చేసుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కుటుంబ బాంధవ్యాల్ని అంటే రిలేషన్‌షిప్స్‌ని సూచించే జోన్ నైరుతి సౌత్ వెస్ట్. సౌత్ వెస్ట్ జోన్ అన్నది రిలేషన్‌షిప్‌ని సూచించేటటువంటి జోన్. ఈ జోన్ కనుక పాడైతే ఆ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. సో, ఈ నైరుతి జోన్ కుటుంబ సభ్యుల్ని సూచించేటటువంటి ఈ నైరుతి జోన్‌ని భూతత్వ జోన్ అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ మీకు సైకిల్ కూడా ఇవ్వడం జరిగింది. భూతత్వ జోన్. ఈ నైరుతి అన్నది భూతత్వ జోన్ కిందకొస్తుంది. ఇది కనుక ఏదైనా ఇబ్బంది పడినా, లేక పెట్టకూడని వస్తువులేమైనా భూతత్వ జోన్‌లో పెట్టుకుంటే, ఇంట్లో ఉండేటటువంటి వాళ్ళ మధ్య గొడవలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ నైరుతిలో టాయిలెట్ కనుక ఉంటే, టాయిలెట్, వాష్‌రూమ్స్ ఎస్పెషల్లీ చెప్పాలంటే మరుగుదొడ్లు, స్నానాల గది వరకు పర్వాలేదు. కొంతవరకు ఏమి ఇబ్బంది ఉండదు. బట్ ఉండకూడదు. బట్ టాయిలెట్ ఉంటే మాత్రం ఎస్పెషల్లీ ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఖచ్చితంగా జరిగి తీరుతాయి. నైరుతిలో టాయిలెట్ ఉండకూడదు. ఉంటే ఆ గృహంలో ఉండేటటువంటి వాళ్ళు లేదా సంబంధించిన వాళ్ళందరికీ ఎక్కువగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడ యెల్లో మార్క్‌లో నీకు చూపించడం జరిగింది. అది సౌత్ వెస్ట్ జోన్ అవుతుంది. అటువంటి జోన్స్‌లో ఏ ఇంట్లో అయినా టాయిలెట్ ఉంది అనుకుంటే, అప్పుడు ఆ ఇంట్లో ఖచ్చితంగా గొడవలు జరుగుతాయి. అంతేకాకుండా నైరుతి జోన్ అనేది భూతత్వ జోన్. అక్కడ తెలియక జలతత్వానికి కానీ, లేదా వాయుతత్వానికి కానీ సంబంధించిన వస్తువులు ఏదైనా పెట్టుకుంటే, అప్పుడు కూడా గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే జలతత్వానికి సంబంధించిన వస్తువులంటే అద్దము, మిర్రర్స్ పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది సౌత్ వెస్ట్‌లో వాళ్ళ ఇంటీరియర్ గాని ఏదైనా చేయించుకున్నప్పుడు సౌత్ వెస్ట్‌లోకి మిర్రర్స్ వస్తుంటాయి. అలాంటి అద్దాలు పెట్టుకోవడం కానీ, లేదా కొంతమంది బెడ్‌రూమ్‌లో కానీ, నైరుతిలో కానీ తెలియక అక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటారు. ఫిష్ ట్యాంకర్స్, అక్వేరియంస్ పెట్టుకుంటూ ఉంటారు. లేదా వాటర్ ఫౌంటైన్స్ పెట్టుకుంటూ ఉంటారు. జలతత్వానికి సంబంధించినవన్నీ అక్కడ ఎక్కువగా ప్లేస్ చేస్తే ఖచ్చితంగా కుటుంబ గొడవలకి కారణం అవుతుంది. నేను చూసారంటే ఇక్కడ సైకిల్ జలతత్వం, దాని ఫ్రెండ్ వాయుతత్వం, ఇటువైపుకొస్తే ఆకాశతత్వం ఫ్రెండ్. అలాగే భూతత్వానికి ఆకాశము, అగ్ని ఫ్రెండ్ అవుతాయి. జలము, వాయువు ఎనిమీస్ అవుతాయి. సో, ఎట్టి పరిస్థితుల్లో జలతత్వానికి సంబంధించింది, వాయుతత్వానికి సంబంధించింది మనం సౌత్ వెస్ట్‌లో పెట్టకూడదు. భూతత్వం దగ్గర వీలైనంత వరకు భూతత్వమే పెట్టాలి. లేదా ఆకాశతత్వం వరకు కొంతవరకు పెట్టుకోవచ్చు. కానీ భూతత్వం అనేది చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఎందుకంటే అది రిలేషన్‌షిప్‌ని సూచిస్తూ ఉంటుంది. ఇక సౌత్ వెస్ట్ జోన్ అన్నది. కాబట్టి చాలా కేర్‌ఫుల్‌గా చూసుకోవాలి ఏది పెట్టుకోవాలనుకున్నా కూడా. సో, చాలామంది నైరుతిలో బరువుండాలి, బరువు పెట్టాలి అని చెప్పి మనకి వాస్తుశాస్త్రంలో చెప్పడం జరిగింది. అది చెప్పడం వల్ల ఏమవుతుందంటే, ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకునే వాళ్ళు కావచ్చు, ఎవరైనా ఎగ్జాక్ట్ నైరుతిలో వాటర్ ట్యాంక్ పెడుతూ ఉంటారు. ఓవర్ హెడ్ ట్యాంక్ చూసుకున్నారంటే వాటర్ ట్యాంక్స్ నైరుతిలో పెడుతూ ఉంటారు. సో, ఈ నైరుతిలో వాటర్ ట్యాంక్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే, జలతత్వానికి సంబంధించింది తీసుకెళ్ళి ఇంటి పైన పెట్టడం జరిగింది. అది కూడా ఇంట్లో గొడవలకి దారి తీస్తూ ఉంటుంది. సో, ఎప్పుడు వాటర్ ట్యాంక్ అనేది ఎక్కడ పెట్టాలి? ఆకాశతత్వం వైపు పెట్టుకోవచ్చు. అంటే వెస్ట్, సౌత్ వెస్ట్ గాని, వెస్ట్ గాని పెట్టుకుంటే చాలా మంచిది. వెస్ట్, నార్త్ వెస్ట్ దాకా ఎళ్ళక్కర్లేదు. వెస్ట్, సౌత్ వెస్ట్ లేదా వెస్ట్ అంటే నైరుతి నుంచి కొద్దిగా రైట్ సైడ్ వెస్ట్ వైపుకి మూవ్ అయ్యి 22.5 డిగ్రీస్ మూవ్ అయితే అక్కడ వెస్ట్, సౌత్ వెస్ట్ వస్తుంది. ఆ వెస్ట్, సౌత్ వెస్ట్‌లో హెడ్ ట్యాంక్ పెట్టుకోవచ్చు. నీటి ట్యాంక్, ఓవర్ హెడ్ ట్యాంక్ అక్కడ పెట్టుకోవచ్చు. సో, నైరుతి ఎప్పుడైతే ఈ వాటర్ ట్యాంక్ పెట్టామో అది కూడా గొడవలకి కారణం అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది తెలియక ఏం చేస్తూ ఉంటారంటే వాయుతత్వానికి సంబంధించిన వస్తువులు కూడా ఈ నై నైరుతిలో పెట్టుకుంటూ ఉంటారు. వాయుతత్వానికి సంబంధించిన వస్తువులంటే ఏమొస్తాయి? ఇండోర్ ప్లాంట్స్, గ్రీన్ కలర్ వస్తువులు, ఈ మనీ ప్లాంట్ ఇలాంటివన్నీ బెడ్‌రూమ్‌లో ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. సో, నైరుతిలో పెట్టకూడనివి ఏంటి జలతత్వానికి సంబంధించింది, వాయుతత్వానికి సంబంధించింది. జలతత్వం అంటే ఏంటి? వాటర్ ట్యాంక్స్, వాటర్ ఫౌంటైను, అక్వేరియం ఇటువంటివి పెట్టకూడదు. వీలున్నంత వరకు బ్లూ కలర్ వస్తువులు కూడా అక్కడ లేకుండా ఉంటే చూసుకోవాలి. అంటే బ్లూ కలర్ కర్టెన్స్ కానీ, బ్లూ కలర్ లైట్లు కానీ అక్కడ లేకుండా ఉంటే చాలా మంచిది. ఎప్పుడు భూతత్వం సంబంధించిన చోట జలతత్వానికి సంబంధించి ఎట్టి పరిస్థితిలో ఉండకూడదు. అద్దాలు కూడా ఉండకూడదు. మిర్రర్స్ కూడా ఉండకూడదు. అలాగే వాయుతత్వానికొచ్చామంటే గ్రీన్ కలర్ అంటే గ్రీన్ కలర్ కర్టెన్స్ పెట్టుకోకూడదు. గ్రీన్ కలర్ లైట్ పెట్టుకోకూడదు. నైరుతి మూలలో కొంతమంది గ్రీన్ కలర్ లైట్ బెడ్ లైట్‌గా వాడుకుంటూ ఉంటారు. అవి కూడా గొడవలకి కారణమవుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలకి కారణమవుతూ ఉంటాయి. సో, ఎట్టి పరిస్థితుల్లో వాయుతత్వానికి సంబంధించినవి కూడా పెట్టకూడదు. అంటే ఇండోర్ ప్లాంట్స్, మనీ ప్లాంట్స్,
మళ్ళీ ఈ గ్రీన్ కలర్ లైట్ ఇలాంటివి కూడా పెట్టుకోకూడదు. ఇవన్నీ అవాయిడ్ చేసుకుంటే కుటుంబ సమస్యలు ఖచ్చితంగా దూరం అయిపోతాయి. భూ భూతత్వానికి సంబంధించిన వస్తువులు అక్కడ పెట్టుకోవాలి. సో, నైరుతిలో ఏం ఉండకూడదు అంటే టాయిలెట్స్ ఉండకూడదు. ఇండోర్ ప్లాంట్స్ ఉండకూడదు. వాటర్ సంబంధించినవి అంటే బ్లూ కలర్ ఉండకూడదు, బ్లాక్ కలర్ ఉండకూడదు. బ్లూ ఆర్ బ్లాక్ 2 ఉండకూడదు. వాటర్ ఫౌంటైన్ ఉండకూడదు. ఎక్వేరియం ఉండకూడదు. ఒకవేళ టాయిలెట్ ఉంది. ఎగ్జాక్ట్‌గా నైరుతిలో టాయిలెట్ ఉంది. ఏం చెయ్యాలి? అది మీరు అద్దె ఇల్లు అయితే వేరే ఆప్షన్స్ ఉన్నాయా చూసుకోవాలి. వేరే ఆప్షన్స్ ఏమైనా ఉంటే ఓకే. వెల్ అండ్ గుడ్. ఇంక లేదు అది వాడి తీరాలి. వేరే ఆప్షన్స్ ఏం లేవు. నైరుతిలోనే టాయిలెట్ ఉంది అంటే వీలైనంత వరకు ఆ టాయిలెట్‌కి యెల్లో కలర్ ఏదైనా పెయింట్ వేసుకోవడం గానీ, యెల్లో కలర్ లైట్ వాడడం కానీ, లేదా వాస్తులో యెల్లో కలర్ టేప్స్ దొరుకుతాయి. ఆ యెల్లో కలర్ టేప్‌ని కమారు చుట్టూ వేయాలి. కమారు చుట్టూ యెల్లో కలర్ టేప్ వేసుకోవడం వల్ల కూడా కొంతవరకు ఈ డిఫెక్ట్‌ని పోగొట్టుకొని కుటుంబ సమస్యలకి దూరం కావచ్చు అని చెప్పుకోవచ్చు. నైరుతిలో ఉండవలసిన వస్తువులు ఏంటి అంటే వీళ్ళంత వరకు రిలేషన్‌షిప్‌కి సంబంధించింది కదా అది. యెల్లో కలర్ సంబంధించిన వస్తువులు ఏదైనా పెట్టుకోవచ్చు. యెల్లో కలర్ లైట్ పెట్టుకోవచ్చు. యెల్లో కలర్ లేదా గోల్డ్ కలర్ లైట్ పెట్టుకోవచ్చు. లవ్ బర్డ్స్ ఫోటో పెట్టుకోవచ్చు. లవ్ బర్డ్స్. అక్కడ లవ్ బర్డ్స్ సంబంధించిన ఫోటో ఎగ్జాక్ట్‌గా నైరుతిలో పెట్టుకోవచ్చు. లేదా కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోటో విత్ యెల్లో ఆర్ గోల్డెన్ ఫ్రేమ్. ఆ ఫ్రేమ్‌లో ఉండే ఫోటో అక్కడ పెట్టుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్ కూడా బ్లూ లేకుండా చూసుకోవాలి. వీళ్ళంత వరకు బ్లూ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా వైట్ ఆర్ యెల్లో బ్యాక్‌గ్రౌండ్ ఉన్నది కానీ, రెడ్డిష్ కలర్ బ్యాక్‌గ్రౌండ్ అయినా ఓకే. కానీ బ్లూ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఉన్నది చూసి, కుటుంబ సభ్యుల మధ్య ఉన్న ఫోటో అంటే భార్యాభర్తలు కావచ్చు, కుటుంబం కావచ్చు, పిల్లలతో కావచ్చు ఎవరైనా ఒక గ్రూప్ ఫోటో గాని, వాళ్ళ కపుల్స్ ఫోటో గాని నైరుతి మూలలో పెట్టుకుంటే ఖచ్చితంగా రిలేషన్‌షిప్ ఇష్యూస్ బాగుపడతాయి. అవి సాల్వ్ అయిపోయి రిలేషన్‌షిప్ బాగుపడుతుందని చెప్పుకోవచ్చు. లేదు రాధాకృష్ణుల ఫోటో కూడా పెట్టుకోవచ్చు. అది కూడా ఒక మంచి బాండింగ్‌కి సంబంధించింది కాబట్టి, రాధాకృష్ణుల ఫోటో కూడా నైరుతి మూల పెట్టుకోవచ్చు. సో, నైరుతి అన్నది చాలా జాగ్రత్తగా చేసుకుంటే, ఆ జోన్ సౌత్ వెస్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్ జోను. ఆ జోన్ రిలేషన్‌షిప్స్‌ని చూపిస్తూ ఉంటుంది. ఆ జోన్ ఎప్పుడైతే డిస్టర్బ్ అయిందో, ఆ ఇంట్లో రిలేషన్‌షిప్ ఇష్యూస్ ఎక్కువగా వస్తాయి. ఎలా డిస్టర్బ్ అవుతుందంటే, టాయిలెట్స్ ఉండడం గానీ, అద్దాలు పెట్టుకోవడం కానీ, మిర్రర్స్ చాలామంది తెలియక పెట్టుకుంటారు. ఒకవేళ మిర్రర్ ఉంది, సౌత్ వెస్ట్‌లో మిర్రర్ పడింది అది తీయలేం. ఇన్‌ఎవిటబుల్ అంటే తీయలేము. ఇంక వాడి తీరాలి అనుకున్నప్పుడు ఏం చేయాలంటే, దానికొక కర్టెన్ వేసుకోండి. యెల్లో కలర్ కర్టెన్ దాని పైన ఉండాలి. ఎప్పుడైతే మీరు వాడాలి అనుకున్నారో ఆ కర్టెన్‌ని తీసేసి మీరు ఆ మిర్రర్ యూజ్ చేసుకొని మళ్ళీ యెల్లో కలర్ కర్టెన్‌తో మిర్రర్ క్లోజ్ చేసేయండి. అలాగే టాయిలెట్‌లు కూడా ఉన్నాయంటే యెల్లో కలర్ టేప్ వేసుకోండి దాని కమోడ్ చుట్టూ. ఆయన వాడుకున్న కొంతవరకు నెగటివిటీ తగ్గిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఇక ఉండవలసింది ఏంటంటే లవ్ బర్డ్స్ ఫోటో గాని, కుటుంబ సభ్యులు, ఫ్యామిలీకి సంబంధించిన ఫోటో గాని, రాధాకృష్ణ ఫోటో గాని ఉంటే నైరుతిలో ఖచ్చితంగా రిలేషన్‌షిప్ ఇష్యూ సాల్వ్ అయ్యి బాండింగ్ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.